Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్స్. ఈ రోజు మనతో మాట్లాడడానికి ఏఐ గురించి మాట్లాడడానికి ఎస్పెషల్లీ ప్రిజమ్ టెక్నాలజీస్ నుంచి కో-ఫౌండర్ ఎజాజ్ ఉన్నారు. సో ఎజాజ్ ని అడిగి అసలు ఏఐ టెక్నాలజీస్ ఏంటి, ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, జాబ్స్ ఎలా ఉన్నాయి, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడదాం. వెల్కమ్ టు అవర్ షో ఎజాజ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఏంటి అసలు ఇది ప్రిజమ్ టెక్నాలజీస్ ఏం చేస్తుంది, ఏఐ ని యూజ్ చేసి ఏం చేస్తుంది? ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినుంటారు మీరు చాలా సార్లు, చాలా చోట్లు. చాట్ జీపీటీ ఆఫ్టర్ వచ్చాక చాలా వైరల్ అయిపోయింది. నౌ ఇట్స్ దేర్ ఫర్ లాంగ్. నౌ ఇట్స్ ద నెక్స్ట్ స్టెప్, రెవల్యూషన్ స్టార్ట్ అవబోతుంది. it not just one field, one market. It's gonna take storm across the multiple markets. As of now, we are as iPrism, మేము multiple services provide చేయడానికి చూస్తున్నాం customers. చాట్బాట్ కానివ్వండి, డేటా అనాలిసిస్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్, బికాజ్ చాలా డేటా ఇంటర్నెట్ నుంచి చాలా డేటా వస్తుంది, బట్ దే ఆర్ వీఆర్ నాట్ యూజింగ్ ఇట్. బట్ ఏఐ నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఆ డేటాని, ఒక మీనింగ్ చేయొచ్చు, బికాజ్ వీ కెన్ ఫీడ్ సో మెనీ టెరాబైట్స్ ఆఫ్ డేటా అండ్ దెన్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ దట్ ఆన్సర్స్ ఫర్ ఇట్. అంటే మనం డేటా చూస్తున్నాము, బట్ యాజ్ అ హ్యూమన్ అంత డేటాని చూసి అర్థం చేసుకొని వాట్ ఇట్ మీన్స్ అనేది కష్టం. But AI వచ్చాక it's very easy for us, where we feed and then we can understand. Chala businesses ki we can cut the manpower, we can improve the profits, margins. ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము యాజ్ ఆఫ్ నౌ. సో ఓకే ఎజాజ్, ఇప్పుడు కంపెనీస్ కి మీరు మ్యాన్ పవర్ ని కట్ చేసి ప్రొడక్టివిటీని పెంచుతాము ఏఐ త్రూ అని అంటున్నారు కదా. సో అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే ఎన్ని కంట్రీస్ లో బాగా యూజ్ చేస్తున్నారు ఇండియాతో పాటు? యుఎస్, యూకే అండ్ ఆల్ డెవలప్డ్ నేషన్స్ లో ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. మెయిన్ ఇస్ ఏదైతే ఫాస్ట్ డెవలప్మెంట్, లైక్ ప్రొడక్టివిటీ, ఏదైతే అవుట్పుట్ ఉందో దాన్ని యాక్చువల్లీ ఇంతకుముందు మనకి 20 people కావాల్సింది, వీ కెన్ డూ ఇట్ దోస్ థింగ్స్, బికాస్ సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్ యూజింగ్ ఏఐ కెన్ బి రెడ్యూస్డ్ బై 1/4, రైట్? సో ఐ డోంట్ నీడ్, మనకి అంతమంది అవసరం లేదు. We can cut down and then we can reuse these people somewhere else. Like it's not like AI vachesi jobs potay anedi. It's like I feel like it's a common misconception on the market lo, but that's not true. There will be much more opportunities, much more jobs creates outai. There are multiple fields open aitay, multiple opportunities arise aitay. So that's a misconception. AI, it will be done, it is not the same way it is done. Like how it's a big change. Like edaithe last 20 years lo jarugutundo, it won't be the same way. It will be change, but it doesn't cut down the jobs or jobs lekunda ala. That is a big misconception undi, but that won't be. It would be cut down, but those can be used somewhere else. Those people can be trained and then use chesi vere దగ్గర యూస్ చేయొచ్చు మనం. ఇప్పుడు స్కూల్లో పిల్లలకి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కాలేజెస్ నుంచి వచ్చిన పిల్లలు కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకుంటున్నారు. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు మీరు అంటున్న ఏఐ, ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు కోర్సెస్. బట్ ఇది స్కూల్ నుంచే రావాలి అని అంటే, ఎందుకంటే ఫ్యూచర్ దీని మీదే ఉంది, ఇంకొక 10 years వరకు అని అంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అసలు? As part of it, AI, fundamentals is always important, I feel. Like AI, computer science is the basic fundamental. So adi step by step school nunche computer science. AI, if you have a solid computer science fundamentals, it's very easy to AI is nothing but edo magic ani kaadu. Fundamental is the computer science. So adi as coding 6th grade nunche pillalki coding classes, innovative way ga nerpichada pillalki. There are a lot of innovative ways, వాళ్ళ కంప్యూటర్ కూర్చొని చేయకుండా there are lot of other microbit అని అలా చిన్న పిల్లలకి నేర్పించడానికి గేమ్స్ లాగా వాళ్ళకి నేర్పించవచ్చు. ఫోన్ కానీ ట్యాబ్లెట్ కానీ తీసుకొని వాళ్ళకి యాప్ ఇన్స్టాల్ చేస్తే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్. ఒక ఇలా చేస్తే గేమ్ లాగా ఉంటది వాళ్ళకి, బట్ ఇట్ ఈస్ ఇంటర్నల్లీ ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్. వాళ్ళకి పెద్ద అయిన తర్వాత ఆ
అనలిటికల్ స్కిల్ ఏదైందో Exactly. అది హ్యాబిచువేట్ అయిపోతుంది కదా Exactly. ఒక్కసారిగా వాళ్ళు దీనిలోకి రాకుండా. Exactly. సో ఇప్పుడు ఏదైతే ఈ ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు వస్తున్న పిల్లలకి? As of now, it's kind of a under, I mean, not just one. మీకు ఇప్పుడు చూసారంటే across about all the companies are trying to find, because చాలా layoffs జరిగాయి US లో కూడా. They are trying to like what is the best fit. ఇంకొక 2-3 years ఇలాగే ఉంటుంది మార్కెట్, లైక్ బికాస్ దే ఆర్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ హౌ ఈ చేంజ్ ఏదైతే ఉన్నారో దే ఆర్ జస్ట్ అబ్జర్వింగ్ దిస్ చేంజ్ యాజ్ ఆఫ్ నౌ. బికాస్ ఆఫ్టర్ పాండమిక్ దే ఇన్ అక్రాస్ ద వరల్డ్ పీపుల్ ఆర్ హైడ్ క్రేజీలీ. బట్ నౌ దే ఆర్ రియలైజింగ్ ద కాస్ట్ కానీ ఎక్కడ వచ్చాక హౌ నీడ్ టు చేంజ్ ద రిసోర్సెస్ ఏవైతే వాళ్ళ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారో people, while they are trying to relocate. Okay, this is not the right way. Engineers need move chestunnaru. So there is a flux for the short term, but in the long term I think it would be very good once that things settle down. It will be very good for everyone. Like once we have a basic knowledge, everything will settle down. ఇప్పుడు AI లోనే మనం కేస్ స్టడీస్ లాగా చూస్తుంటే దీన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు అంటే ఇన్నోవేటివ్ గా మీకు ఎక్కడైనా కనిపించిందా? సెల్ఫ్ డ్రైవింగ్ is basic. It's a AI. ఇప్పుడు మీరు వినుంటారు టెస్లా is one of the pioneer in a AI where vision based AI. There are multiple AIs. ఇప్పుడు మీరు హౌ మన చిన్నపిల్లలకి ఎలా నేర్పిస్తాము మాటలు, రైట్? లైక్ AI is also like that. లైక్ మనం చూపించి ట్రైన్ చేస్తాము, ఇది కాదు కరెక్ట్, ఇది కాదు. సో దే ఆర్ లుకింగ్, దే ఆర్ లిజనింగ్, and they are understanding. So AI also, now we are doing the AI same way. We are showing the images and then we are teaching. So oka self driving తీసుకుంటే ఇది రోడ్డు, ఇది సిగ్నల్స్, ఇవి రూల్స్. చిన్నపిల్లలకి మనం అలాగే నేర్పిస్తాం, ఇది రూల్స్ అటు వెళ్ళకూడదు, ఇలా వెళ్ళకూడదు. సేమ్ వే we are doing in a FSDR or full self driving. So that is like a major change. So మీరు ఎలా చూడాలంటే vision AI is a major component because robots will do the same thing. Like what they need to listen, they need to see, and they need to reason and then act, right? So in the major next 10 years I think robots, like a cars don't look as a self driving but look as a robots okay. On the car with wheels, right? Robots where they can learn, like meer cook cheskunte meer cook chesini chusi it can learn how to cook. Like me mother recipe, if the robot can stand and look the recipe what your mom is cooking, and then it can cook the same delicious for so many years. So it's like wherever you go out of station where a robot can cook for you and you are somewhere outside, right? So those are major breakthroughs out tonight. So next 10 years would be like and self driving is close to my heart because it can save so many lives on the road. Because after mobile వచ్చాక మనకు తెలుసు we are so distracted. పిల్లలు కానివ్వండి, పెద్దలు కానీ, we are so distracted and there are so many accidents happening. Especially and this can bring down, like self driving can completely bring down to very minimal level. Initially there might be regulation issues, but once that settle down there will be a lot of accidents. It can bring down the accidents and all that. So that would be a major. And then healthcare is other close to so that healthcare also it plays a major role because healthcare I think that is if it can save in a remote villages chudandi ippudu where we don't have an access to proper healthcare, quality healthcare. For 80% if a robot or something can identify and do minimal kind of blood pressure and all those things remotely, with a minimal remotely doctor can monitor and say like okay this is fine, and then give him this medicine, right? Okay. So we can improve the lives of a people who are in the remote villages where we have very minimal. I think even in today's in India we have a very minimal healthcare facilities available in remote villages. So I feel like it can play a major role for the next 10 years in a healthcare as well. So these are the areas like I'm very excited because it's very close to the humans where it can save the lives both in a self time enta pattochu. Next 5 to 10 years I feel like 5 years for sure US lo major changes. There would be a major robots. ఇది ఫ్యాక్టరీస్ నుంచి స్టార్ట్ చేస్తాయి. I mean initially it would help in the factories ఏవైతే
హార్మ్ఫుల్ థింగ్స్ ఉన్నాయో, బరువు ఉన్నాయో, వేరైతే యూనో మనం వింటుంటాం ఫ్యాక్టరీలో చెయ్యి నలిగిపోయిందని. సో దోస్ విల్ బి ఎలిమినేటెడ్ టు స్టార్ట్ విత్ ఇన్ మేబీ నెక్స్ట్ 3-4 years. బట్ నెక్స్ట్ 10 years it will be comes into homes actually, all the chores chase పెట్టడానికి. I think ladies, I think they don't need any any other chores they need to worry about. They can do all the laundry stuff and all that. So definitely, we are heading towards that. This chat gpt is very basic. We are very in early stage, but if you look at like a next 1 year lo chat gpt 5 release అవుతుంది. So that would be even more reasoning. Like ఇప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తుంది. వి ఆల్ నో దెర్ ఆర్ సిల్లీ మిస్టేక్స్ దట్ ఏఐ ఇస్ డూయింగ్ టుడే. బట్ దోస్ ఆర్ ఆల్ సిల్లీ మిస్టేక్స్ ఏంటో ఒకసారి చెప్పగలుగుతారా? జస్ట్ విత్ కేస్ స్టడీ. లైక్ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు సర్టెన్ థింగ్ వెళ్ళి చూసినామంటే అక్కడ దాకే చూసి రీజనింగ్ యూజ్ చేయట్లేదు. ఐ మీన్ దెర్ ఆర్ వెరీ మినిమల్ రీజనింగ్ ఉంది. అక్కడ వెళ్ళి మన హ్యూమన్ లాగా బిహేవ్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఒక రోబోట్ అంటే అక్కడికి వెళ్ళి ఇన్స్ట్రక్షన్ లాగా బిహేవ్ అవుతుంది. ఐ మీన్ అక్కడ చేస్తుంటే ఆ పని ఒకటే చేసి వచ్చేయడము. డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ ప్రాంప్ట్ కూడాను. యా, ఎగ్జాక్ట్లీ. ద కాంటెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం అది వి టేక్ యాజ్ ఎ హ్యూమన్స్ యాజ్ ఏ బికాస్ మనం అనుకుంటాం ఓకే దిస్ పర్సన్ ఈజ్ ఓకే దిస్ ఏజ్ అని అది చూసి మనం we assume okay this is the context. But prompt lo we need to tell because it doesn't know, it can't see, it can't hear. But once we have this hear and all, this prompt also will little bit decrease because now it will understand more. Because manam humans manam చూస్తాము, మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. ఓకే ఈ కాంటెక్స్ట్ లో అడుగుతున్నారు వీళ్ళు క్వశ్చన్ అని అర్థం చేసుకుంటాం. బట్ AI when it can't see, then you need a prompt. You need to explain what is that you are talking about, right? So right now it is there, and that is an important field as of now. But once this is increased, because next version of iPhone lo actually chat gpt is integrated. Okay. As an Apple Intelligence ani kottadi launch avutundi actually next end of this year lo launch avutundi Apple Intelligence. Now it can also see, it can also cameras nunchi it can see. So now it can understand, hear and then listen, right? So now it can do little bit much better than as just hearing. So that's the so ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు మేజర్ చేంజెస్ విత్ ఇన్ 5 to 10 years లో మనకు కనిపిస్తాయి అని చెప్పి ఈ AI ని యూజ్ చేసి. సో ఇంత యూజ్ చేస్తుంటే హ్యూమన్ లైఫ్ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? అంటే ఓవర్ గా మనం టెక్నాలజీ మీద మనం డిపెండ్ అయ్యి ఉంటున్నామా? Yeah, that's a good question. I think ఒకళ్ళు చాలా మంది జాబ్స్ అని there is already floating an idea in developed countries, US, where basic minimum salary provide చేయాలి because everything will be take over by AI and there is humans will have nothing to do. So there is also floating idea, okay, అందరికి basic minimum money provide చేయాలి so that they can survive because AI will do it accurately, harmless, and they don't need to rest, right? Like factory lo I think we don't have a shift like 8 hours. Now they can work 24 hours a day, right? So our changes aithe vastunnai. There is humans ki impact em undadu. The impact will be jobs maybe anukuntunnaru, but there will be as I said, like more jobs will be there. But again 15-20 years, that's where I would next 10 years I don't see any issues with the jobs. But 20 years maybe that's where it will be complete takeover, like where as I said, like basic minimum income provide cheyali ani kuda float avutundi. So our discussions kuda nadustunnai as of now. So ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీస్ యూజ్ చేస్తున్నాయని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఎట్ దిస్ పాయింట్, ఎట్ దిస్ మూమెంట్, ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్ కానివ్వండి, ఎనీ హ్యూమన్ బీయింగ్ ని ఆస్ట్రక్ట్ చేసే ఇంకా ఏమైనా కొత్త టెక్నాలజీస్ కానీ కొత్త యాప్స్ కానీ అట్లాంటివి ఏమన్నా రాబోతున్నాయా, ఆల్రెడీ ఉన్నాయా? యాప్స్ ఇట్ మోర్ అండ్ మోర్ ఈజీ అవుతుందండి. యాజ్ ఆఫ్ నౌ స్టూడెంట్స్కి నేర్చుకోవడానికి ఇట్స్ ఎ వెరీ మినిమల్. ఎలా ఉన్నాయంటే ఇప్పుడు చాట్ జీపీటీ మీరు ఇప్పుడు చూసారంటే దే పే like a $1 million for the people who are doing a PhD in machine learning or AI. So they're like $1 million is their starting pay for those. As of now, if students, as of okate recommendation, if they are really passionate about it, go for really research into the research, PhD chesi if they are do it. If they are from engineering background, try to learn more about the courses.
ఈ క్లౌడ్ లో చాలా మనం ప్రాక్టికల్ ఇది చేయొచ్చు. యాక్చువల్లీ దేర్ ఇస్ ఏ కోర్సెస్ ఉన్నాయి వీళ్ళు ఈ ఎల్ఎల్ఎంస్, ఎక్స్టర్నల్ ఎల్ఎల్ఎంస్ వాళ్ళు ప్రాక్టికల్ గా నేర్చుకోవచ్చు. ఎలా సింపుల్ శాంపుల్ అప్లికేషన్స్ చేయొచ్చు వాళ్ళు. ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ఉంటే చాలు వాళ్ళకి. క్లౌడ్ లో చాలా ఓపెన్ ఎల్ఎల్ఎంస్, ఆంథ్రోపిక్ అనే అదర్ కాంపిటీటర్ ఫర్ చాట్ జీపీటీ, అది ఏడబ్ల్యూఎస్ లో ఆల్రెడీ దే హ్యావ్ క్లాడ్ అని కొన్ని ఎల్ఎల్ఎంస్ ఆల్రెడీ ఉన్నాయి. సో అవి తీసుకొని చాలా యూస్ కేసెస్ వాళ్ళు ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు. లైక్ ఇఫ్ సంబడి హ్యాస్ ఎ షాప్, ఇప్పుడు వాళ్ళ డేటాని ఏదైతే ఉందో ఆ డేటాని మొత్తం లోడ్ చేసేసి వాళ్ళు కస్టమర్స్ ఎప్పుడు వస్తున్నారు, నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఆ డేటాని కూడా ఈజీలీ దే కెన్ ఫైండ్ అవుట్ నాకు ఎలా చేస్తే బాగుంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆల్ ద స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి ఎవరైతే వాళ్ళు ఈజీగా కూర్చొని చేయొచ్చు. ఇట్స్ మోర్ యాక్సెసిబుల్. రాను రాను ఇంకా ఈజీ అయిపోతుంది ఇది. ఇట్ విల్ బి లైక్ మీరు డెవలపర్స్ తక్కువ అయిపోతారు. Like even a normal person who can read and understand can use the cloud and AI and do all the things. Developers కూడా చాలా కొన్ని లేటెస్ట్ వస్తున్నాయి, కాగ్నిషన్ ల్యాబ్స్ అని. అలా ఏంటంటే దే కెన్ డెవలప్ ద థింగ్స్. సో వాళ్ళు ఎలా అంటే ఇట్స్ నాట్ లైక్ ఎ హెల్ప్ టు ఎన్ ఇంజనీర్. లైక్ డెవలపర్స్ వాళ్ళు చాలా మంది చాట్ జీపీటీ యూస్ చేసుకొని కోడ్ రిక్వెస్ట్ చేస్తున్నారు, కోడ్ ఇచ్చేస్తుంది, అది వాళ్ళు యూస్ చేసుకొని వాళ్ళు జాబ్ చేస్తున్నారు. బట్ నౌ ఇట్ విల్ బి కో వర్కర్. సో మనం ఇన్స్ట్రక్ట్ చేస్తాం ఏం కావాలనేది, అండ్ ఇట్ విల్ డెవలప్ ఆల్ ద కోడ్ ఫర్ యూ, అండ్ దెన్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. దట్స్ వేర్ ఐ సెడ్ లైక్ 20 people ఉండాల్సిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నా 5 people తో అయిపోతుంది. సో బట్ దీస్ 5 people కెన్ గో ఇన్ టు అదర్ ఏరియాస్ బికాస్ ఏఐ విల్ క్రియేట్ ఎ బ్రాడ్ అదర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద అదర్ ఆపర్చునిటీస్. సో సాలిడ్ గా ఉంటుంది. ఫ్యూచర్ లో ఎజాజ్ ఏమన్నా డ్రైవర్స్ ఉండకుండా, లేకపోతే అసలు డ్రైవర్స్ ఉండకుండా ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం. సో డ్రైవింగ్ లైసెన్సే లేకుండా ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఇంకా వాళ్ళకి ఏమైనా ఈ రోజు పుట్టిన పిల్లలు ఐ ఫీల్ లైక్ దే నెవర్ నీడ్ డ్రైవింగ్ లైసెన్స్. దట్స్ ఫర్ షూర్. దే వుడ్ నెవర్ నీడ్ ఎ డ్రైవింగ్ లైసెన్స్. ఇట్స్ ఆల్ డ్రైవర్స్. కార్స్ కూడా ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే ఓలా, ఊబర్ ఉందో దానికంటే చీప్ ఉంటుంది. చాలా జనాలు కొనరు కారు, ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు రిక్వెస్ట్ చేస్తారు, కార్ వచ్చేస్తుంది. మీరు కార్ ఉన్నా కూడా మీరు ఇంట్లో యాజ్ ఆఫ్ నౌ మీకు ఇట్స్ ఎ బర్డెన్, రైట్? లైక్ మీరు నైట్ అంతా వేస్ట్ అవుతుంది కార్, మీరు పార్క్ చేసి పెడుతున్నారు. బట్ వాట్ ఇఫ్ ఎ సెల్ఫ్ డ్రైవింగ్ వచ్చేస్తే రిక్వెస్ట్ చేసి కార్ కెన్ గో అండ్ ఎర్న్ అ మనీ ఫర్ యూ. ఎవరో రిక్వెస్ట్ చేస్తారు ఎవరికో కార్ కావాలని, it can go and pick them from airport, drop their home, and then come back and park it in front of your home. Everybody will wait for this moment. Yeah. And then it's earning machine. Like it's a like meeru, it's like a taxi service for you. Like మీ కార్ ఉంది, డే లో మీరు యూస్ చేసుకుంటారు, నైట్ ఇట్ విల్ గో అండ్ మనీ. It can go earn a money for you. మీ అకౌంట్ లో డబ్బులు పడిపోతాయి. I mean whatever that. So it's going to come. It's I think August lo actually Tesla is launching a robotaxi. But it is very early phase. But ఇండియాలో ఐ ఫీల్ లైక్ నెక్స్ట్ 5 to 10 years నాకు తెలుసు ఏదైతే యుఎస్ లో లాంచ్ అయిన వెంటనే మన ఇండియాలో వెరీ గుడ్, ఐ మీన్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ హియర్, దే విల్ ఈజీలీ తీసుకొచ్చి ఫాస్ట్ గా రెప్లికేట్ చేస్తారు. యా, ఐ థింక్ ఇన్సూరెన్స్ ఈజ్ అదర్ థింగ్ బికాస్ యాజ్ ఆఫ్ నౌ కార్ ఇన్సూరెన్స్ మనం పే చేస్తాము. బట్ వాట్ do we really need a car insurance when you are not a human driving, right? ఇదేంటంటే it's AI is taking the responsibility. So insurance companies ki, especially auto insurance is gonna be a tough time for them because there are no accidents, then why you need a driver, insurance company insurance of this. So that's another change. అండ్ వెరీ రీసెంట్ గా నేను ఇంకోటి కూడా విన్నాను, అంటే అది ఒక ఆల్రెడీ మూవీ కూడా వచ్చింది మరి తెలుగులో. అంటే మనకు ఒక మెమరీ కార్డ్ పెడితే మనం అనుకున్న థాట్ ని ఇంప్లిమెంట్ చేయడం. there is a company Neuralink. They are actually వాళ్ళు ఒక మనిషి మీద ఆల్రెడీ ట్రై చేశారు. వేర్ ఒక అతను యాక్సిడెంట్ లో దే లాస్ట్ ఎవ్రీథింగ్, paralyzed, cut down all the limbs. And then parents, it's like 23 years old kid, and then he's completely bedridden. So వాళ్ళ మీద actually they tried this Neuralink chip. Now that person can control the laptop using the thoughts without any hands, like కూర్చొని they are just controlling. So
there would be much more, but initially, especially ఎవరైతే ఇలా యూనో బెడ్ రిడన్ అయి ఉన్నారో, మాటలు రాక చాలా మంది ఉన్నారు, దే ఆల్ కెన్ స్పీక్ నౌ. దే కెన్ నాట్ దేర్ వాయిస్, బట్ దే కెన్ కనెక్టెడ్ టు సమ్ సాఫ్ట్వేర్, అండ్ దెన్ దే కెన్ టాక్. పెరాలసిస్ పడిపోయి అలా ఉన్న వాళ్ళు దే కెన్ అట్లీస్ట్ అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది చాలా మందికి. వాట్ యాజ్ ఆఫ్ నో వాళ్ళు కంప్లీట్లీ పేరెంట్స్ మీదో నర్స్ మీదో డిపెండెంట్ ఉండాల్సింది ఉండదు. అట్లీస్ట్ వాళ్ళు దే కెన్ డూ సంథింగ్. లైక్ ఇఫ్ సమ్వన్ జాబ్ చేస్తుంటే వాళ్ళు స్టిల్ దే కెన్ డూ ఇట్, బికాస్ నౌ హ్యాండ్స్ లేకపోయినా దే కెన్ కంట్రోల్ దేర్ ల్యాప్టాప్ ఆర్ వాట్ ఎవర్ దే సర్వీసెస్. సో అవైతే ఫర్ షూర్గా ఇప్పుడైతే వెరీ FDA ఆల్రెడీ అప్రూవ్డ్ ఇన్ US, బట్ ఇంకా రాబోతుంది. ఇంకా దే ఆర్ స్టిల్ సమ్ రోబాట్స్ దే ఆర్ డూయింగ్ ద సర్జరీ యాజ్ ఆఫ్ నౌ. మీరు చూసారంటే న్యూరలింక్ చిప్ ఒక రోబాట్ యాక్చువల్లీ it can do a surgery on your head, and then it will fit. So it will be accuracy is much more than a human doctor. సో అవి కూడా వస్తున్నాయి యాక్చువల్గా. వార్స్ గురించి కూడా అంటున్నారు కదా ఈ మధ్య, అంటే వార్స్ అసలు మిలిటరీలో మనం హ్యూమన్ లేకుండా వార్స్ చేయడం. That will be for sure. There is a company called Planter in US that is a major pioneer in this one. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ చూసారంటే దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్, దే ఆర్ లీడింగ్ ఇన్ AI స్టఫ్. సో వాళ్ళు కూడా వార్ రిలేటెడ్ కానీ ఈ ఏదైతే హార్మ్ఫుల్ ఉన్నాయో హ్యూమన్స్ని పంపించారు, ఏదైతే హార్ట్ టెరైన్ ఉందో మనం హ్యూమన్స్ని పంపించకుండా దే కెన్ యూజ్ దీస్ AI రిలేటెడ్ రోబాట్స్ అండ్ ఆర్ ద డ్రోన్స్ ఇవి ఉన్నాయో. The only thing is drones అవి ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ మచ్ మోర్ రీజనింగ్, అంటే ఒక హ్యూమన్ లాగా ఇవాల్వ్ అయితే, అంటే ఒక ఆలోచించడం ఏదైతే విధానం ఉందో వాళ్ళది ఒక హ్యూమన్ లాగా ఆలోచించి అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే ఇట్స్ ఎక్స్పోనెన్షియల్ ట్రైనింగ్. ఇదేంటంటే ఇట్ ఈస్ నాట్ టైం పట్టదు ఎక్కువ. ఇలా స్లోలీ మనం చూస్తుండగానే డ్రాస్టిక్ చేంజ్ వచ్చేస్తుంది. బికాజ్ ఇట్స్ ఎక్స్పోనెన్షియల్, అంటే 1 yearలో రావాల్సింది మళ్ళీ నెక్స్ట్ 8 yearsలో రావాల్సింది, అలా ఎక్స్పోనెన్షియల్ గా గ్రోత్ ఉంటుంది యాక్చువల్గా. సో దట్స్ ఎ బిగ్ చేంజ్ రాబోతుంది, ఫాస్ట్ గా రాబోతుంది అది. ఓకే రైట్, థాంక్యూ సో మచ్ ఎజాజ్. చాలా అంటే చాలా కొత్త విషయాలు చెప్పారు. థాంక్స్ అ లాట్. థాంక్యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్. థ్యాంక్ యూ, మై ప్లెజర్. సో చూసాం కదండి, ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ అసలు న్యూ టెక్నాలజీస్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం. ఈ చూసిన తర్వాత మీరు ప్లీజ్ కామెంట్ బిలో. థాంక్యూ సో మచ్.